హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అయితే చూడండి మన డ్రైవర్ గుడ్డోడు. నేను కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? ఆయనకి ఎందుకో చిన్నపాటి సోకు ఎక్కువ. అయితే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే, రేపు న్యూ ఇయర్ కదా, ఈ రోజు సెలబ్రేషన్స్ అనమాట. అందరూ కేకులు కోస్తారు, అందుకే మనం కోల్డ్ కోస్తున్నాం. సో బిర్యానీ ఇంకా చిన్నపాటి స్పెషల్స్ చేస్తూ జనాలు అందరిని ఆశ్చర్యపరచడానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. చూడండి, ఇప్పుడే చికెన్ కొనడానికి వెళ్తున్నాం. కేజీ చికెన్ ముగ్గురు పోటీ కలిసి 2.5 కేజీలు అట. పెంచా కేజీలరా దోల. మరే చూద్దాం తర్వాత ఏటవుతావు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మాయలు ఉన్నారని చెప్పేసి మనల్ని అయితే దించారు బండి. సో మనం చికెన్ షాప్కి అయితే వచ్చాం. సో ఇప్పుడు మనకి అతను అడుగుతున్నారు ఎలాంటి కావాలో. ఎంత కష్టం వచ్చింది చూసారు నాకు. అప్పుడప్పుడు చేస్తుండే అలాంటివి. మన బ్యాచ్ లో ఇతనేనమాట మెయిన్ క్యాండిడేట్. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టుంటుంది. ప్రతి దానికి చాలా ఇంపార్టెంట్ ఆయన. మన వాళ్ళు ఏది చేసినా చాలా బాగా చేస్తారు. చేసిన దానికన్నా కంగారు ఎక్కువ ఉంటుంది అనమాట మన వాళ్ళు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? బయటికి తీసి ఇదిగోండి ఈ గిన్నెలోకి వేయాలన్నమాట. ఈ గిన్నెలోకి అమ్మ బాబాయ్ నెమ్మదిగా బాబు. ఈ గిన్నెలోకి వేసి ఇంకా నీ బలవంత ఉపయోగించి ఏటుంది ఇంకా కొట్టడమే. ఇంకా అమ్మ దాన్ని కాదురా, జీలకర్రను కొట్టాలి. వీళ్ళు డబ్బులు కొట్టేస్తాను ఇక్కడ. ఇంకా దీన్ని ఇంకా దంచుతున్నాడు. దీనికి కూడా మళ్ళీ మావాడే. దేనికైనా ఆల్ ఇన్ వన్. దంచడానికి మేఘాల్లో తిరగడానికి ఈయన. మరి ఈయన మించిన డబ్బులు లేడు. ఒక యుద్ధం చేస్తుంటాడు ఎప్పుడు. మనోడు కష్టార్జితం 2 గంటల తర్వాత. ఒక లెక్క అయితే మనందరికి దూరంగా ఒక ఆడపిల్ల బతుకుతున్న ఈయన పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం అవ్వదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మనోడు అవన్నీ మిక్స్ అయిపోవడం కాదు కానీ తర్వాత ఇంక ఇవి కూడా మిగతా పనులు కూడా చేసేస్తున్నాడు చాలా చకాచకిగా. మిగతావన్నీ కలిపిసాడు. ఇంకా మరి చూడాలి ఇంకా మరి ఎంతవరకు అయితే సక్సెస్ఫుల్గా మన ఈ అటెంప్ట్ అయితే ఎంతవరకు వద్దో చూడాలి. ఫస్ట్ టైం అనమాట బిర్యానీ వండేస్తున్నాం. ఇక్కడ ఇవి కూడా పనులు వేయడు. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మధ్యలో ఈవిడెవరో వచ్చింది మాకు సపోర్ట్ చేయడానికి. ఇంకా మనోడు ఒక ఉద్యమమే ఇంకా చాలా సీరియస్గా చేసేస్తున్నాడు ఈయన. చూపిస్తా. మనం అన్ని వీడియోలో చెప్పినట్టే చికెన్లో ఎప్పుడు పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో మంచి టేస్ట్ కోసం అయితే పెరుగుని మనం యాడ్ చేసాం. ఈయన ఒకడు ఏదో చేస్తున్నాడు అక్కడ. ఇంత కష్టపడి కట్ చేసింది ఏంటంటే ఆయిల్ ప్యాకెట్. చూడండి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ని వేస్తున్నాడు. ఎంత వేస్తాడో చూడాలి. మొత్తం పంపేస్తాడా? బాగానే వేస్తున్నాడు. ఈయన వేస్తుంటే ఇక్కడ ఈయన ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఈయన గంటలు వెళ్ళి కోస్తున్నాడు అవే ఉల్లిపాయలు. ఏడ్ చేస్తున్నాడు అర్థం అవ్వట్లేదు. కాకపోతే సో మొత్తం అన్ని వేసిన తర్వాత కొంతసేపు మగ్గినంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. అయితే మనం ఇందాక తయారు చేసిన చికెన్కి దాంతో కబాబ్ చేద్దాం అనుకున్నాం కదా. మనోడైతే చాలా సీరియస్గా పుల్లకి ఉంచి చెక్కేస్తున్నాడు కబాబ్ పుల్లకి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మనం ఉడకబెట్టడానికి ముందు అయితే మంచి గార్నిషింగ్ అట్లా చేసాం అనమాట. సో లాస్ట్లో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇంకా మరి దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో మరి మొత్తం వండిన తర్వాత మనం చూద్దాం. ఇక ఫైనల్ టచ్కి ఇంకా మనం గీ అయితే యాడ్ చేస్తాం. మన అంత ప్రోగ్రామ్కి మెయిన్ హెడ్ ఎత్తనే అనమాట మనోడే. సో మనం కబాబ్ పొలాలు కాలుద్దాం అనుకున్నాం కాబట్టి దాని బొగ్గులు అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో బొగ్గుల్ని అయితే మనం మంటెట్టాం. ఏవో ముందు ఒక పొలతో చాలా తంటాలు పడి మనోడైతే వెలిగించాడు బొగ్గులు కష్టపడి. ఇంకా చూద్దాం ఎంతవరకు అయితే మన డిష్ అయితే సక్సెస్ఫుల్ అవుద్దో చూద్దాం. కానీ ఎలాగున్నా బాగుందని చెప్పి తినేస్తాం అనమాట. సో మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా కబాబ్ చేద్దామని. సో మనం చివరికి అయితే కబాబ్ని అయితే మనం కంప్లీట్ చేస్తాం. ఇంక ఇది ఉడికించడం లేట్ అనమాట. ఉడికిన తర్వాత తినేయడం. మన బిర్యానీ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను చాలా బాగుంది. మీరు కూడా ఈసారి ఏదో ఎకేషన్లో మీరు కూడా ట్రై చేయండి మీ గ్యాంగ్తో పాటు. మా గ్యాంగ్లో చాలా బాగా చేశాను అనమాట. ముఖ్య కారణం ఇతనే. చూడండి ఇప్పుడు కూడా చాలా సీరియస్గా చేస్తున్నాడు. సో మీ గ్యాంగ్లో కూడా ఒకడు ఉంటాడు ఇలాంటి వాడు, ఆయన కూడా మీరు ట్యాగ్ చేయండి.
సో చెట్ట చివరికి అయితే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ చేస్తాం అనమాట. అందరు కేక్స్ కట్ చేస్తారు, మనం అయితే బారేస్తాం అన్ని చేసుకుని. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. సో మనం ఎట్టకేళ్ళకి అయితే సో కొత్త న్యూ ఇయర్ని అయితే చాలా బాగా స్టార్ట్ చేద్దామని ఫీల్ అయ్యి ఇంకా మంచి న్యూ ఇయర్లో మనం కూడా కొనసాగాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.